కూడగల చందా పడితే ఇదే కూల్చేసుకుని వచ్చేసాం ఇక్కడికి. ఇదే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇప్పుడు నా ఇంటికి తీసుకోమో నా సమాన్ లేదో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అన్ని కూల్చేస్తున్నాం. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం భావించాలా? గుండె ఆగిపోయి వచ్చినా మందు ఆగి చచ్చిపోయినా ప్రభుత్వం భరించాలి. లోపలి కూడా పడేట క్యాన్సర్ చిన్న పిల్లగాడు జీవితంలో ఒక తేడలేదు. ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికి ఒకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూతాడల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు ఇళ్లలో పని చేసుకొని మగవాళ్ళు సుధారిపరికి వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. ఇది కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు. వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్లను దిగడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. రేపు లేబర్తో వాళ్ళకి పనులు ఉంటాయి. దయచేసి వాళ్ళని లేబర్ సహకరించాలని చెప్పి ఈ మంత్రులు కోరుతున్నాం. ఖమ్మం జిల్లా మంత్రులు.